అధికంగా ఈ వేడి సంబంధిత ఆహారాలు లైక్ మనకు నాన్ వెజ్ గానీ, కొన్ని కొన్ని ఆహారాల మీద గూడా ఇంపాక్ట్ ఉంటుంది. తక్కువ ఓకే. జేసుకోవాలి. అచ్చా! కొన్ని కొన్ని ఇప్పుడు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి. వదులుకోవాలి. అంతే కదా! సో, అవును. పంచమ స్థానం అనేటువంటిది ఉన్నత స్థానం స్త్రీమూర్తికి. హ్మ్. సో, పురుషునికి శుక్రుని బలం చూసుకోవాలి. స్త్రీమూర్తికి పంచమ బలము బాగుందా లేదా ఓకే. చూసుకొని, మరి ఆ దశలు, అంతర్దశలలో చక్కగా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకొని వీరు మనం చెప్పినటువంటి సమయంలో కలవడం ద్వారా సంతానం ఏర్పడుతుంది. లేదు అని అనుకున్నా కూడా ఒక రాగి చెంబులో వీరు పడుకునేటువంటి క్రమంలో, నిద్రబోయేటువంటి క్రమంలో చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసి, ఒక రాగి చెంబులో వాటర్‌ను పోసి, అందులో కొంత చిటికెడు పసుపును వేసి మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా కూడా భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి ఏదైనా శివాలయంలో రావి చెట్టు ఉన్న దగ్గరికి పోవాలి. ఆ! విన్నారా? రావి చెట్టు ప్లస్ వేప చెట్టు కలిసున్నా ఓకే. ఓకే. కలిసున్న ప్రదేశాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసి 41 ప్రదక్షిణలు అందులో మొదట్లో మనం రాత్రి పెట్టినటువంటి నీటిని పోయాలి. అచ్చా! ఇట్లా 41 రోజులు క్రమం తప్పకుండా చేసినటువంటి వారికి చాలా మందికి నేను చెప్పాను సంతానం కలిగింది. హ్మ్. ఓహ్! నేను చెప్పేటువంటి అరుదైన రెమెడీ ఇది. ఇవి ఏమన్నా డైరెక్ట్‌గా సర్పదోషాలా గురుగారు ఇవేమన్నా? ఉంటవి. ఆ! సర్పదోషాలు, శని దోషాలు. వీటికి రెమెడీస్ ఇంతే ఇగ. ఇదే ఇది రెమెడీ. పరిహారాలు చేసుకోవాలి. ఓకే. రైట్. అట్లాగే చాలా మందికి రెండో పెళ్లి జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఎక్కువైపోయినాయి రెండో పెళ్ళిళ్ళనేవి. ఆల్‌మోస్ట్ 2 పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి చాలా మందికి. ఇదే సో ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా. అంటే ఈ రెండో పెళ్లి యోగం అనేది ఒకటుంటుందా? లేదంటే విడాకులు ఖాయం వీళ్ళకి పెళ్లయితే అనేదేమన్నా నిర్దిష్టంగా ఉంటుందా జాతకంలో? 12వ భావంలో బుధ శుక్రుల కలయిక ఉంటే వీరి జాతకరీత్యా హ్మ్. కొంతమేర సప్తమ స్థానంలో ఉన్నా కూడా ఇల్లీగల్ అఫైర్స్ కానీ, మేనరికాలు గానీ పడే ఛాన్సులు అధికంగా ఉంటాయి. మేనరికం పడితే? మేనరికాలు ఇప్పుడు మేనరికము వివాహం పడేటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. వారు చేసుకోలేదనుకుందాం. హ్మ్. వేరే ఎక్కడో అమ్మాయిని చేసుకున్నారు. దీని తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్‌గా ఉంటవి. అచ్చా! ఇప్పుడు ద్వితీయాత వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓహోహో! మేనరికం పడ్డప్పుడు ఇప్పుడు మనకు జాతకరీత్యా బుధుడు, శుక్రుడు కలిసి ఉంటట్టయితే మేనరికము వివాహం పడుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు కొందరంటారు వారికి ఇష్టం లేదు. లేదా వయసు తక్కువ. ఇలాంటివి కరెక్ట్. ఉంటవి. కరెక్ట్. అవి అవును. వేరు. ఆ! లవ్ రిలేటెడ్ వెళ్ళి వివాహం చేసుకోకుండా వదిలేయడం ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో, బుధ శుక్రుల కలయిక ఉన్న కుజుడు వీరికి అష్టమాది 8వ స్థానంలో ఉన్నా కూడా హ్మ్. మొదటి వివాహం కాస్త పెటాకులై రెండో వివాహానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కుజుని ఇప్పుడు 8వ భావంలో వేరే గ్రహం ఉన్న కుజుని దృష్టి ఉన్న హ్మ్. 8వ భావంపై డేంజర్ ఉంటుంది. ఇప్పుడు అచ్చచ్చా! కుజునికి ఏమిటి అంటే ఉన్న స్థానం నుండి 4వ భావాన్ని చూస్తాడు, సప్తమ భావాన్ని చూస్తాడు, అష్టమ భావాన్ని చూస్తాడు. ఇప్పుడు ఓకే. మీరు నన్ను చూస్తున్నారు. ఇట్లా చూడొచ్చును. ఇట్లా చూడొచ్చును. అయ్యా! అవును. అవును. పక్కకు చూడొచ్చును. అవును. అంటే పాయింట్ అర్థం. వేరే గ్రహాలకు అట్లా ఉండదు. ఉంటుంది. గురువుకు, శనైశ్చరునికి ఉంటుంది. మిగిలిన సూర్యునికి గాని, చంద్రునికి గాని, శుక్రునికి గాని, బుధునికి గాని సైడ్ లుక్స్ ఉండవు. అచ్చా! సో, కుజుడు చూసే సైడ్ లుక్ అష్టమం మీద పడ్డట్టయితే, సప్తమం మీద పడ్డట్టయితే, వచ్చే భర్తకు, భార్యకు హెల్త్ ఇష్యూస్ ఉండడమో, హుహు. యాక్సిడెంట్‌లో భర్త మరణించడమో, లేదా భార్యనే ఏమైనా అనారోగ్యంతో మరణించడాలో, మరో వివాహం చేసుకోవడాలో ఇలాంటివి ఉంటాయి. ఇంకా ఇంకొక ప్రధాన సమస్య గురుగారు. ఈ చేతబడులు. అవి ఉన్నాయో లేదో నాకు తెలీదు గానీ, చేతబడులు, చిల్లంగి అని, బాణామతి అని చాలా భయపడిపోతుంటారు. ఇది నిజంగా జరిగినట్టు ఎట్లా గుర్తించాలి గురుగారు? గుర్తించాలి అంటే ఇప్పుడు అంటే ఒకటే అండి. లక్షణాలేమన్నా ఉంటాయా? వారు మనతో వండుకుంటూ వారి మనసు ఎక్కడో ఉంటుంది. ఓకే. పదే పదే వాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అదొక కథ. ఆ! కొందరు మూడీగా ఉంటారు. ఏం మాట్లాడాలో వెలుతురులోకి రారు. చీకట్లోనే ఉంటారు. ఆ రూమ్‌లోకి మనం వెళ్లి లైటేసినా, లైట్ ఎందుకేస్తున్నావు? లైట్ వేయకు" అని అంటారు. హ్మ్. వారేందో, వారి ప్రపంచం ఏందో, వారి కథ ఏందో. ఓకే. ఇంతే. ఇలాంటి సందర్భాలు. ఆ! కొంచెము కండ్లు ఎర్రగా అవ్వడం గానీ, పదే పదే కళ్ళ కింద కొంచెం ఏదో మనకు తెలవని ఒక బ్లాక్ కలర్‌గా ఉండడం గానీ, ముఖంలో ఒక ప్రేత కళ అనేటువంటిది ఏర్పడడం గానీ,
ముఖం మొత్తం గుంజుకొని పోయినట్టుగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇలాంటి భోజనం చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండదు. ఒకవేళ చేసినా ఇంత తింటారు ఇగ. ఆ! ఇట్లుంటది. 2 రకాలుగా. ఓహ్! అట్లా ఇట్లా. ఇక వీరికి నిద్రలో మెలకువ రావడం, మళ్ళీ నిద్ర పట్టకపోవడం, రాత్రి 2, 2:30కు మెలక రావడం, 1కి మెలకువ రావడం, నిద్ర పట్టకపోవడం, అధికంగా పాడుకు పిచ్చి కలలు రావడము, ఏవో చప్పుళ్ళు వినడము, లేదా ఎవరో మనిషి ఆలాపన ఉన్నట్టుగా అగుపించడము, నీడలాగా కనిపించడము కావచ్చును. అదేవిధంగా కొంత ఎవరో మన దగ్గర ఉన్నట్టుగా, ఏదో ఎవరో మనల్ని మంచం నుంచి కిందకి గుంజినట్టుగా, ఇక అది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఆ! హాస్పిటల్‌కి వెళ్ళినా ఏ రిపోర్ట్స్ ఉండవు. ఎవ్రీథింగ్ ఫైన్ అంటారు. ఇది ఎట్లా అనేది అర్థం కాదు. బాధపడేటువంటి వానికే తెలుసు. అవును. ఆ బాధ ఏమిటి అనేటువంటిది. మనకెట్లా తెలుసు? అవును. కనుక వారు చెప్పలేకపోతారు. అది చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలైతే ఉంటాయి. మరి ఈ ఎట్లా మరి? సందర్భాలలో చెప్తున్నా కదా! ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి. ఆ! గాజు గ్లాస్ తీసుకొని మనకు పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయ తీసుకొని కొంత అందులో మనకు పన్నీరు పన్నీరు మనకు హ్మ్. హ్మ్. పన్నీరును లైట్‌గా ఒక 2 చుక్కలు యాడ్ చేసి హ్మ్. దానిని మీరు ఈశాన్య మూల పెట్టాలి. ఓకే. పెట్టడం ద్వారా ఆ నీటిలో నిమ్మకాయను వేసి 2 చుక్కల పన్నీరు వేసి, ఆ నిమ్మకాయ కలర్ ఏమన్నా మారిందా? ఆ వాటర్ కలర్ మారిందా? హ్మ్. అనేటువంటివి చెక్ చేసుకుంటే అది వారికి అర్థమవుతుంది. అలాగే ఉంది అంటే ఏం లేదు. కొంచెం ఎరుపు రంగు గాని, పసుపు రంగు గాని కొంచెం కలర్ మారుతుందది. ఆ! ఆ సందర్భాలలో వారికి అర్థమవుతుంది. ఓకే. ఉంది అని అనుకునే తరుణంలో మనకు గోమూత్రం తీసుకోవాలి. గోమూత్రంతో పాటుగా పసుపు కొమ్ము తీసుకోవాలి. ఓకే. పసుపు కొమ్మును కొంత తడిపి ఆవు మూత్రంలో ఒక సాన మీద దాన్ని అరగదీయాలి. రాస్తే పేస్ట్ వస్తుంది పసుపు కొమ్ము ద్వారా. ఈ పేస్టును ఒక రాగి కలశం చెంబులో వేసి, ఈ యొక్క గోమూత్రాన్ని వేసి, అదేవిధంగా ఆవు పేడ కూడా అవసరమే మనకు. ఇవి తీసుకొని వీటిని ఒక రోజు మొత్తము నానబెట్టి, ఆవు పిడక అదే మనకు ఆవు పేడ సిటీలో అంటే పిడకలు దొరుకుతవి. ఈ అవును. పిడకను కాస్త నానబెట్టి తీసి ఇంటి ముందు అలకాలి. హ్మ్. అలికి ఈ నీటిని జల్లాలి. ఇంటి లోపల కూడా మొత్తము నీళ్లు జల్లాలి. అచ్చా! ఓకే. చల్లిన తర్వాత ఇంటి బయట ఈ ఆవు పిడకను ప్లస్ ఈ వాటరు ఏవైతే మనం చెప్పినటువంటి పసుపు కొమ్మును అరగదీసినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో వీటితో ఇంటి ముందు కూడా అలకాలి. అలికి హ్మ్. ధూపాన్ని వేయాలి. అది ఓకే. ఎలాంటి ధూపము అంటే మనకు చూసుకున్నట్టయితే తెల్ల ఆవాలు, గరక, గణపతికి సమర్పించే గరక గ్రీన్ కలర్‌లో ఉండేది. మూడవది మనకు సాంబ్రాణి, గుగ్గిలం అంటారు. నాలుగవదొచ్చేసి మనకు గోపంచకము. ఐదవది వచ్చేసి మనకు నల్ల నువ్వులు. అవును. ఆరవది అక్షితలల్లో అంటే మనకు కొంత బియ్యంలో కుంకుమను కలుపుకొని అవి ఎరుపు రంగు అక్షితలను చేసుకోవాలి. హ్మ్. చేసుకొని ఈ 6 వస్తువులతో ఇంట్లో మనము ధూపం వేయడం ద్వారా ఎలాంటి చేతబడి, చొల్లంగి, బాణామతి